నుంచి ఊరందరూ ఈవిడ చేసిన దానికి ఉగ్రులై ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు. రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు. కిన్నురాలై ఏడ్చుకొంటూ కారాగారంలోకి వెళ్తూ కృష్ణార్పణమంది. మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది. నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా. అయినా పట్టించుకోకుండా యథాతథంగా పూజలు చేశారు. ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణమనుకుంది. రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకునుంది. ఇక మూడవ రోజు మళ్లీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు. ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటనవేలు నుండి రక్తం ధారాపాతంగా ద్రవించసాగింది. అప్రయత్నంగా కృష్ణార్పణం అనగానే గాయం మాయమైంది. అది చూసిన కారాగృహాధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు. అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు. మహాప్రభో, శ్రీవారి విగ్రహం బ్రొటనవేలు